ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రమంగా వేడెక్కుతుందని, ఎండల ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని జర్నలిస్టులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార కార్యాలయంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఏప్రిల్ నెలలో ఎండలో 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం ఉంటుందని, ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు పొగమంచు కురవడం కారణమన్నారు. ఈ ఏడాది రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా రికార్డు అయ్యాయని, ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. జర్నలిస్టులు ఎండల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మధ్యాహ్నం సమయంలో తలకు టోపీ ధరించాలన్నారు. జర్నలిస్టులకు అంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ప్రింట్ జర్నలిస్టులకు అందరికీ ఈ ఎండాకాలము వచ్చిన సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్లకు ఈ ఉష్ణ తీవ్రత నుంచి కాపాడుకునే విధంగా వాళ్లకు ఏదో వృత్తభక్తిగా సహాయం చేస్తూ టోపీలు అంటే హ్యాట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ హ్యాట్స్ నా చేతుల మీదుగా తీసుకుంటున్న జర్నలిస్టులకు అందరికీ నేను ఒకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అరౌండ్ 40 to 45 డిగ్రీస్ వరకు కూడా పోయే అవకాశం ఉంది. అందులో మన ఏరియాలో కూడా చాలా హీట్ ఎక్కువ, రాకీ ఏరియా. సో మనకు చెట్లు కూడా తక్కువ అయిపోయినాయి. డిఫారెస్టేషన్ వలన చాలా అన్యాయం జరిగింది మనకు. అందువల్ల ఈ హీట్ ఎక్కువ కావడం వలన ఈ ప్రాబ్లమ్స్ ఏమంటే హీట్ ఎగ్జాస్షన్, సన్ స్ట్రోక్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది.